లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా భయం ఉంది. ప్రతి ఒక్కరు భయపడతానే ఉన్నారు. ఏదో ఒక భయం, ఆర్థికపరమైనటువంటి భయం, ఆరోగ్యపరమైనటువంటి భయం, సమస్యల వలయాల్లో చిక్కుకుపోయినటువంటి భయం, పిల్లల గురించి భయం, భాగస్వామి గురించి భయం, ఉద్యోగం గురించి భయం, వ్యాపారం గురించి భయం, ఎన్నో భయాలు. ఆ భయాలని పోగొట్టుకోలేనటువంటి పరిస్థితే చాలా జీవితాలకు. ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి మీలో కూడా చాలా చక్కగా మంచిగా రెడీ అయ్యి ఎంతో నవ్వుతూ కనబడుతూ ఇక్కడ తిరుగులాడుతున్న మీరు ఈ గంట 2 గంటలు మీరు చాలా సంతోషంగా హుందాగా ఏ భయము లేదు జీవితంలో అన్నట్లు కనపడినా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా మీరు విడిచిపెట్టిన భయాలు మిమ్మల్ని చుట్టుకొని ఉంటాయి, మిమ్మల్ని ఇబ్బంది పెడతానే ఉంటాయి. చాలాసార్లు రాత్రులు కంటి నిండా నిద్రపోయే పరిస్థితే కరువైపోయినటువంటి పరిస్థితులు చాలా జీవితాలకు. ఏం జరుగుతుంది ఏంటి, చుట్టూ అందరూ పడుకున్నా చాలామందికి నిద్ర పట్టక ఆ పరిస్థితిని ఎలా డీల్ చేయాలి, ఏం చేయాలి, ఈ సమస్య నుండి ఎలా తప్పించుకోవాలి, రేపు సంగతి ఏంటి అనే భయాందోళనతో చాలా జీవితాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి భయమే. ఎందుకు భయం? దేవుడు ఏదెను తోటలో మనిషిని ఏ భయం లేకుండా పుట్టించాడు. ఏ భయం లేకుండా ఆ మనిషికి అన్ని వసతుల్ని కలిగించాడండి. దేవుని యొక్క ఆలోచన ఏంటి అంటే మనిషి భయపడకూడదు కాబట్టే మనిషి కన్నా ముందే సృష్టినంతటిని చేసి ఆ మనిషికి భయం అనేదే ఉండకూడదని సృష్టినంతటిని చేసి తర్వాత మనిషిని చేసి ఇదిగో నీకు ఇష్టమైనట్లుండు, నీకు ఇష్టమైనట్లు చేయి, నీకు ఇష్టమైనట్లు ఇక్కడ ఆనందించు, నీకు కావలసినవి తిను అని ఆ మనిషికి తెలియజేయడం మనం చూస్తూ ఉంటాం. అంత చక్కటి స్వాతంత్రం, స్వేచ్ఛ, నిబ్బరం మనిషికి దేవుడు అనుగ్రహించాడు. ఏ భయం లేకుండానే పుట్టించాడు. ఎప్పుడు భయం వస్తుందో తెలుసా? చెప్పండి, ఎప్పుడు భయం వస్తుంది? తప్పు చేస్తే భయం కాదే. భయం ఎప్పుడు వస్తుంది తెలుసా? లోటు ఉంటే భయం వస్తుంది. డబ్బు లేని లోటు, డబ్బు లేదనుకోండి, ఎలా కట్టాలి, ఎలా చెల్లించాలి, ఏం చెయ్యాలి, ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తీసుకురాను, నేను తినడం ఎలాగా, భయం. రేపొద్దున పిల్లల ఫీజులు ఎలా కట్టాలి, పిల్లలకి ఎట్లాగా నేను చూపించాలి, ఈ భయాలన్నీ కూడా లోటు అనే పరిస్థితి. ఏదో ఒక లోటు ఉండడం వల్ల భయం వస్తుంది. అక్కడ దేవుడు మనిషికి లోటు లేకుండా సృష్టిని చేశాడు. ఎందుకు అంటే మనిషి భయపడతాడు, ఇబ్బంది పడతాడు, ఆందోళన చెందుతాడు, అతనికి భయం ఉండకూడదు కాబట్టి ఏ లోటు లేకుండానే సృష్టినంతటిని చేసి ఆ మనిషిని పుట్టించాడు. అయితే తినొద్దు అన్నటువంటి పండుని తిన్న తర్వాత ఈ మనిషి దాక్కుంటా ఉన్నాడు. దేవుడు వచ్చినప్పుడు ఎక్కడయ్యా ఆదాము అంటే నేను దిగంబరిగా ఉన్నానని నీ మాట విని నేను భయపడి దాక్కున్నాను అని అంటా ఉన్నాడు. దేవుడు సమస్తాన్ని ఇచ్చాడు మనిషికి, కానీ ఆ మనిషి దేవుని మాటను మీరడం వల్ల దిగంబరిగా మిగిలిపోయాడు. చూడండి, దిగంబరి అంటే ఏమీ లేదు, అన్నీ పోగొట్టుకున్నాడు. అన్నీ పోగొట్టుకున్నవాడే అలా నిలవబడి భయంతో వణుకుతా ఉన్నాడు. పోగొట్టుకున్నాడు సమస్తాన్ని. దేవుడు అనుగ్రహించిన ప్రతిదానిని పోగొట్టుకున్నవాడై లోటుతో, లేమితో, కొరతతో భయపడుతూ దిక్కుతోచని పరిస్థితిలో దిగంబరిగా మిగిలిపోయాడు. అప్పటి వరకు దేవుడితో సహవాసం ఉంది, సాన్నిహిత్యం ఉంది, దేవునితో మంచి నడిపింపు కలిగే ఉన్నాడు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో ఆ మనిషికి భయం వచ్చింది. అపవాది మాట విన్నాడో, అపవాది చెరలోనికి వెళ్ళిపోయాడో అతనికి భయం కొని తెచ్చుకున్నాడు అనే కన్నా తిని తెచ్చుకున్నాడు అంటే బాగుంటుందేమో. ఇలాంటి పరిస్థితిలో భయం ఒక మనిషిని చుట్టుముడితే ఆ భయం అక్కడి నుండి అది అలా కంటిన్యూ అయిపోతానే ఉంది. ఇప్పటి వరకు కూడా ప్రతి జీవితంలో భయమే. అందుకే ఇప్పటికీ కూడా దేవుని నమ్మామని చెప్పుకున్నా కూడా చాలా విషయాలకు భయపడుతూ ఉన్నాం. మాకు భయం లేదు అని చెప్పి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఉన్నానండి. మేము రాత్రులు సమాధుల దగ్గరికి వెళ్ళమన్నా వెళ్తాం, వెళ్ళి వచ్చేస్తాం, మాకు చీకటి అంటే అసలు ఏం భయం ఉండదండి అంటారా? నేను ఆ భయం గురించి మాట్లాడట్లా. ఏ భయం గురించి మాట్లాడుతున్నాను? మనం కొనసాగిస్తున్న ఈ జీవిత యాత్రలో ఎదురయ్యే పరిస్థితుల గురించి భయం.
నేను ఆ భయం గురించి మాట్లాడుతున్నా. మీ ధైర్యము, మీ సాహసము, దీని గురించి నేను మాట్లాడట్లా. ఈ సమస్యల గురించి కూడా నేను పెద్ద పట్టించుకోనండి అంటారా? నిజమే. ఒకవేళ నిజంగా మీరు పట్టించుకోకపోయి ఉంటే గనక మరి వాస్తులు చూస్తారే, అది భయంతో కాదంటారా? మంచి రోజులు చూస్తారే, అది భయంతో కాదంటారా? ముహూర్తాలు చూస్తారే, అది భయంతో కాదంటారా? అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఇవన్నీ కట్టించుకుంటారే, అది భయంతో కాదంటారా? పిల్లలు పుట్టగానే దిష్టి చుక్కలు పెడతారే, అది భయంతో కాదంటారా? ఇంటికి వెళ్ళగానే దిష్టి తీస్తూ ఉంటారే, అది భయంతో కాదంటారా? వస్తువులు అక్కడ పెట్టకూడదు, ఇక్కడ పెట్టాలి అంటే అక్కడే పెడతారే, అది భయంతో కాదంటారా? ఇవన్నీ భయాలు కాదనుకుంటున్నారా? ఇవన్నీ కూడా భయాలే. అలాగే చెయ్యాలి, అలాగే ఉండాలి అని మీ పూర్వీకుల దగ్గర నుండి వచ్చినటువంటి వాటిని ఎందుకు చేస్తున్నారో తెలుసా? ఒకవేళ అది మీరితే, అది చెయ్యకపోతే ఏదైనా అరిష్టం వచ్చేస్తుందేమో, ఏదైనా ఇబ్బంది వచ్చేస్తుందేమో, ఏమైనా కీడు జరుగుతుందేమోనని భయం మీకు. కాబట్టే అవన్నీ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఏమేం చేస్తున్నారో మీకు తెలుసు, నాకు చెప్పనవసరంలా. పెళ్ళి అనగానే మామిడాకులు ఎందుకు కడతారు? పెళ్ళి అనగానే పసుపునే ఎందుకు యూజ్ చేస్తారు? పాస్టర్ ఉన్నప్పుడు మాత్రం ఏమీ ఉండవు. పాస్టర్ వెళ్ళిపోవడం పాపం అన్నీ ప్రత్యక్షం అవుతాయి. ఎవరికి భయపడుతున్నారు? పాస్టర్కి భయపడడం వల్ల ఉపయోగం ఏముంది? చూసేది ఎవరు? ఎక్కడున్నావని అడిగేది ఎవరు? ఏం చేస్తున్నావని అడిగేది ఎవరు? పాస్టర్ అడగడు. నువ్వేం చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఏంటి నీ సంగతి అని పాస్టర్ కాదు అడిగేది. ఎవరు అడుగుతారండి? దేవుడు అడుగుతాడు. అప్పుడు అంటావు నువ్వు, నీ స్వరం విని దిగంబరిగా నేను దాక్కున్నా అని చెప్పంటావు. దేవుడేమో నీకు సమస్తాన్ని అనుగ్రహిస్తే నీ చేతులారా నువ్వు చేసుకుని అన్నీ పోగొట్టుకున్న వాడే తప్పు చేసిన వ్యక్తిగా తలదించుకునే పరిస్థితి. పాస్టర్కి భయపడొద్దు, వాక్యానికి భయపడు, దేవునికి భయపడు, అంతేగాని లోకానుసారమైన పరిస్థితులకు భయపడొద్దు. మనిషి వీటన్నిటికీ భయపడుతున్నాడు కాబట్టే ఈరోజు లంచాలు తీసుకుంటున్నాడు, దొంగతనాలు చేస్తున్నాడు, అక్రమాలు చేస్తున్నాడు, కూనీలు చేస్తున్నాడు, హత్యలు చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? అతనికి భయం. భయం అయితే అవన్నీ మానేయాలి, కానీ అవన్నీ ఎందుకు చేస్తున్నాడండి అంటారా? అవును, అతనికి భయం. పిల్లలకి రేపొద్దున ఆస్తిని ఎలా సమకూర్చాలి, నేను పోయాక నా పిల్లల పరిస్థితి ఏంటి, వారు ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే నేను ఖచ్చితంగా లంచం తీసుకుని వారికి అన్నీ కూడబెట్టాలి. భయం కాదా? రేపొద్దున భవిష్యత్తు ఏంటో అనే భయం కాదా? అందుకే దొంగతనం ఎందుకు చేస్తావు? నేనేం తినాలి, ఏం తాగాలి, నా పిల్లలకి ఏం పెట్టాలి అనే భయం కాబట్టే దొంగతనం. హత్యలైనా లేకపోతే కూనీలైనా డబ్బు కోసమే కదా. అంటే డబ్బు ఉంటే ఒక భరోసా ఉంటుంది అనే ఆలోచన అన్నమాట. అందుకే ఈ భయాన్ని పోగొట్టుకోవడానికి ఎన్ని అక్రమాలైనా చేస్తావు, దేవునికి వ్యతిరేకంగా ఎలాగైనా ప్రవర్తిస్తావు. భయం పోగొట్టుకోవాలి కాబట్టి. భయం ఉండకూడదు, నాకంటూ భరోసా ఉండాలి. భరోసా ఉండాలంటే 10 ఎకరాలు ఉండాలి, 100 కాసులు ఉండాలి. అంటే ఒక వస్తువు ఉంటే భరోసా వస్తుంది, ఒక స్థలం ఉంటే భరోసా వస్తుంది, ఒక పరిస్థితి ఉంటే భరోసా వస్తుంది. అంటే నీ భయాలన్నీ పోగొట్టుకోవడానికి. ప్రియదేవుని బిడ్డ, వస్తువు ఉన్నా, ఆస్తి ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా భయం పోనే పోదు. నీకు అనారోగ్యం వచ్చినప్పుడు, డెత్ బెడ్ మీద, మరణ పడక మీద ఉన్నప్పుడు ఏ వస్తువు నిన్ను కాపాడుతుంది? ఏ భరోసా ఏది నీకు ఇస్తుంది అంటే ఏది ఇవ్వలేదండి. డాక్టర్ కూడా నా వల్ల కాదు, నేనేం చేయలేను, ఏమి ఇంక దేవుడే అంటారు చూడండి. అది నీ భయాలను పోగొట్టేది ఏదీ లేదు ఈ లోకంలో. నువ్వు అనుకుంటావు ఒక భరోసా ఉంటుంది అని. నువ్వు అక్రమంగా, అన్యాయంగా దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను విడిచిపెట్టి ఈ లోకానుసారమైన పరిస్థితులకి, తినడానికి, తాగడానికి, ఉండడానికి, జల్సా చేయడానికి, నీ ఇష్టాన్ని జరిగించుకోవడానికి చేస్తున్నావే, వీటన్నిటికీ చెక్ పెడుతున్నాను అనుకుంటున్నావు. కానీ లేదు, ఆ భయం అలాగే కంటిన్యూ అయిపోతుంది. కానీ నువ్వు దేవునికి నీ జీవితాన్ని అప్పగించినప్పుడు మాత్రమే ధైర్యముగా నువ్వు ఉండగలవు. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 75 లాస్ట్ నుంచి చదువుదాం. 75 ఎక్కడో తెలుసు కదా, లాస్ట్లో. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు
నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేశాను. మనం ఇక్కడ చూసినట్లయితే మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడాలి అని, మన జీవిత కాలం అంతా నిర్భయంగా ఉండాలి అని, భయం లేకుండా ఉండాలి అని, ఆయన సన్నిధిని పరిశుద్ధంగా నీతిగా ఆయన్ని సేవించాలి అని అంట పరమ తండ్రి ఏం చేశాడంట? ఈ రక్షణ అనుగ్రహించాడంట. ఏంటా రక్షణ? ఏంటా రక్షణ? ఏంటండి క్రిస్మస్ ఎందుకు చేసుకుంటున్నారో? ఎవరొచ్చారు? మరి అదే రక్షణ. ఆయనే రక్షకుడు. అది రక్షణ. పరమ తండ్రి మనకు అనుగ్రహించిన రక్షణ ఏంటి? యేసుక్రీస్తుని అనుగ్రహించారు మనల్ని రక్షించడానికి. దేని నుండి రక్షించడానికి? శత్రువు చేతిలో నుండి విడిపింపబడి మనం నిర్భయంగా ఉండేలాగున ప్రతి పరిస్థితి, ప్రతి కీడు, చెడుగు నుండి తప్పించడానికి ఈ రక్షణ కలగజేశాడంట. గమనించండి, ఈ భయం మనిషిని పాపానికి దాసోహం చేస్తుంది, పాపానికి గురి చేస్తుంది. అర్థమైందా? భయం ఏం చేస్తుంది? మనిషిని పాపిగా మార్చేస్తుందండి. నేను చెప్పానే ఇందాక, భయం వల్లేగా. ఇక్కడ దేవుని ఆజ్ఞ ఏముంది? నువ్వు ఇలా చేయకు, అలా చేయకు, క్రమంగా ఉండు, నువ్వు దేవుని మీదే ఆధారపడు, నువ్వు ఈ లోకానుసారమైనటువంటి ఆచారాల వైపుకు వెళ్ళకు, లోకానుసారమైన పద్ధతులను అవలంబించకు అంటే నీకున్నటువంటి భయం ఏం చేస్తుంది? ఈ మాట నీకు తెలుసు, బైబిల్లో ఉందని, సౌలు అలాగే నాశనం అయ్యాడని నీకు తెలుసు. కానీ నీ భయం ఏం చేస్తుంది? పాపానికి గురి చేస్తుంది. అంటే నువ్వు వెళ్ళి సిద్ధాంతి దగ్గరని సంప్రదించడానికి, లేకపోతే తాయెత్తులు కత్తించుకోవడానికి, ఏదో తెచ్చుకుని నీ ఇంటి ముందు వేలాడింపజేయడానికి పాపానికి గురి చేస్తుంది. చూసుకోండి భయం ఎప్పుడూ కూడా. కానీ దేవుడు ఎందుకు ఈ రక్షణ కలుగజేశాడు అంటే నిర్భయంగా ఉండడానికి. ఆమేన్. నిర్భయంగా ఉండడానికంట. ఇంకా భయపడవలసిన పని లేదు. ఎప్పుడైతే నిర్భయంగా ఉంటామో ఆ నిర్భయం ఏం చేస్తుంది మనిషిని అంటే పరిశుద్ధంగా నీతిగా ఉండేలా చేస్తుంది. చదివాంగా ఏముందా ఆ మాట? పరిశుద్ధముగాను నీతిగాను ఆయన్ని సేవించడం. నిర్భయంగా ఉన్నప్పుడు, దేనికి భయపడినప్పుడు, ఏ పరిస్థితికి భయపడినప్పుడు, ఏది నన్నేం చేయలేదు, నా దేవుడు నాకున్నాడు అనే భరోసా నీకున్నప్పుడు నువ్వు పాపం చేయలేవు. పరిశుద్ధంగా ఉంటావు, నీతిగా ఉంటావు, యథార్థంగా ఉంటావు, దేవునికి ఇష్టమైనట్లే నీ జీవితం ఉంటుంది. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పాపం చేయు. దేవునికే ప్రాధాన్యత ఉంటుంది నీ జీవితంలో. ఇక్కడ నేను పడి లేకపోతే పాస్టర్ గారు చూడండి, ఆయన ఉన్నంతకాలం కూడా మీరు దేవునికి సమయాన్ని ఇవ్వండి, దేవునికే ప్రాధాన్యతనివ్వండి, దేవునికే ప్రాముఖ్యతనివ్వండి, పనులు ఎప్పుడు ఉంటాయి, అవకాశాలు ఎప్పుడు రావు అని గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితులు అలాంటివి ఉండవు. మీకు భయం లేని రోజున, నిర్భయంగా ఉన్న రోజున దేవుని కోసం ఏ పైన అయినా చేస్తారు ధైర్యంగా. ఆమెన్. ఆ ధైర్యం దేవుడిస్తాడు. నేను దేవునికే సమయం ఇవ్వాలి, దేవునికే ప్రాధాన్యతనివ్వాలి అని నిర్ణయాలు చేస్తావు కాబట్టి పరిశుద్ధంగా నీతిగా ఉంటావు. పరిశుద్ధత, నీతి ఎప్పుడు వస్తుందంటే నీలో భయం లేనప్పుడు. అంటే ఈ లోకాను పరిస్థితులు ఏమీ కూడా నిన్ను ఇబ్బంది పెట్టకుండా, పెట్టినా కూడా లెక్క చేయకుండా దేవుని మీదే ఆధారపడినప్పుడు నీకు ఆటోమేటిక్గా పరిశుద్ధత వస్తుంది. గమనించండి, అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడిందంట. మరి నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా? నీకు నీతిగా ఎంచబడాలి అంటే, నీకు నీతి రావాలి అంటే నమ్ముతున్నాం కదండి, అందుకే కానీ ఇక్కడికి వచ్చామంటావా? నువ్వేదైనా అడిగితే క్షణాల్లో నీకు వచ్చేయాలి, క్షణాల్లో జరిగిపోవాలి. నీకే కాదు, దేవుని నమ్ముకోండి అని చెప్పినా లేకపోతే పిలుపుని విన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఆలోచన ఏంటి అంటే దేవుని నమ్మాలి అంటే మాకు వెంటనే కావాలి, అందుకే 7 వారాలు వస్తాం, 21 వారాలు వస్తాం, మేము ఇది చేస్తాం, అది చేస్తాం, ఇంత మొక్కుకుంటాం, మాకు ఇంత లాభం వస్తే ఇంత ఇచ్చేస్తాం అనే మాటలు ఎందుకు వస్తున్నాయి అంటే వెంటనే మనకు జరిగిపోవాలి. కానీ అబ్రహాము నీతిగా ఎంచబడ్డానికి కారణం చూడండి, అతను అన్య కుటుంబంలో ఉన్నాడు,
పూజలు చేసే కుటుంబంలో ఉన్నాడు, విగ్రహాలు చేసే కుటుంబంలో ఉన్నాడు, విగ్రహారాధన కలిగిన కుటుంబంలో ఉన్నాడు, విగ్రహారాధనమైనటువంటి దేశంలో ఉన్నాడు. అలాంటి వ్యక్తితో అంటున్నాడు దేవుడు, నేను చూపించు దేశానికి నడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటే ఆయన ఎవరో తెలియదు, ఆయన ఏంటో తెలియదు, ఆయన గురించి వినలేదు. తన కుటుంబం నేపథ్యం వేరు, లేకపోతే తన బ్రతికినటువంటి ఆ ఊరి నేపథ్యం వేరు, ఆ దేశం నేపథ్యం వేరు, విధానాలు వేరు. ఈ దేవుడేంటి చూపించే దేశానికి నడవమంటున్నాడు అని చెప్పని ఏమాత్రం ఆలోచించకుండా, డౌట్ లేకుండా వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఒక ప్రదేశాన్ని చూపించి ఇది నీకు ఇస్తాను అని చెప్పంటే నమ్మేశాడు. నువ్వు నేనైతే ఏమంటాం తెలుసా? ఇది ఇస్తావా ప్రభా? వాళ్ళు ఎవరో ఉన్నారు, కొంచెం వాళ్ళని అందరినీ వెళ్ళగొట్టేవా? ఇదంతా నాకు కొంచెం వీలునామా రాసి ఇచ్చేస్తావా? పత్రాలు ఏమన్నా ఉంటాయా? నాకు కొంచెం ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకో, నేను నమ్మడానికి అవకాశం ఉంటుంది. దేవుడు ఇచ్చేస్తానన్నాడంట, పొందేశావంట అంటారు మళ్ళీని అని చెప్తాం. కానీ అతను వెళ్ళేసరికి అక్కడ చాలామంది బలమైన శూరత్వం కలిగినటువంటి వ్యక్తులే ఉన్నారు అక్కడ ఆ దేశంలో. కానీ నమ్మేశాడు, అది నాకు ఇచ్చేస్తాడు దేవుడు అని. చూడండి, సరే అయిపోయింది. పిల్లలు లేరు, పిల్లలు ఇస్తారు అన్నాడు. ఓ సంవత్సరానికి, 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకి, 4 సంవత్సరాలకి, 10 సంవత్సరాలకి దేవుణ్ణి పిలిచిన 10 సంవత్సరాలకు పిల్లలు వచ్చారా అంటే లేరే. ఎన్ని సంవత్సరాలకు పిల్లోడు పుట్టాడు? 25 సంవత్సరాలకు పిల్లోడు పుట్టాడు. దేవుడు ఇస్తానన్నటువంటి వాగ్దానం. నువ్వు నేను 25 సంవత్సరాలు వెయిట్ చేస్తామా? ఈ దేవుడిని నమ్ముకోవడం వల్ల ఉపయోగం ఏముందండి? ఈ దేవుడైతే ఏంటి, ఆ దేవుడైతే ఏంటి, ఆ దేవుడికి ఈ దేవుడికి తేడా ఏం లేదు, ఎక్కడైనా ఒకటే అని వెళ్ళిపోయే పరిస్థితే, లోకంలో కలిసిపోయే పరిస్థితే. కానీ అబ్రహాం అలా చేయలా. అదే అతనికి నీతిగా ఎంచబడిందంట, దేవుణ్ణి నమ్మడమే. ఈరోజు పోషణ ఎలాగా, ఈరోజు పరిస్థితి ఎలాగా, ఈరోజు ఏంటి, లేకపోతే పనుల సంగతి ఏంటి, నేను మానేస్తే ఎలా కుదురుతుంది, ఇవన్నీ ఆలోచనలు దేవుణ్ణి నువ్వు నిజంగా నమ్మితే ఆలోచనలు రావు. దేవునికే ప్రాధాన్యతనిస్తావు అన్ని పనులు చూసుకుని కూడా. గమనించు, ఇక్కడ చెప్పబడిన మాటని నువ్వు నిజంగా అది కరెక్ట్గా నేను పాటించాలి అని నువ్వు ఒక తీర్మానం చేసుకుంటే నిన్నేది భయపెట్టలేదు, ఏది కృంగదీయలేదు, ఏది నిన్ను తక్కువ చేయదు కూడా. నిర్భయంగా ఉండడానికి దేవుడు మనకి యేసుక్రీస్తును అనుగ్రహించారంట. ఆ రక్షణ మనకు అనుగ్రహించింది. అందుకే ప్రియదేవుని బిడ్డ, మరి నువ్వు భయపడుతున్నావో పరిస్థితులకి, నీ జీవితంలో ఎదురయ్యే వాటికి నువ్వు భయపడుతున్నావో, లేకపోతే ధైర్యంగా ఉంటున్నావో నువ్వే చూసుకో. నాకేం చెప్పనవసరంలా, నువ్వే చూసుకో. నీ ప్రాధాన్యతను బట్టే తెలుస్తుంది. నువ్వు ఇచ్చే ప్రాధాన్యత, నువ్వు చేసే పనులను బట్టే నువ్వేంటి అనేది తెలుస్తుంది. దేవుని సన్నిధిలో ఉండేదాన్ని బట్టి, క్రమంగా ఆయన మాటను వినేదాన్ని బట్టి, క్రమమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్న దాన్ని బట్టి, పరిశుద్ధముగా జీవిస్తున్న దాన్ని బట్టి నువ్వేంటి అనేదే తెలియజేస్తుంది. ఆలోచన చేయండి. మరి ఇంత గొప్ప రక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ రక్షణను మనం కొనసాగిస్తూ ఉన్నామా, లేకపోతే ఆ రక్షణ గురించి పెద్ద పట్టించుకోకుండా దేవుడేం చూసి వస్తాడండి, మేము పడవలసినవి మేము పడాలి అన్నట్లు మీకు మీరుగానే ఆలోచన కలిగి ఉంటారా? మీరే ఆలోచన చేసుకోండి. మనం దేవుని కోసం పని చేసినప్పుడు మనం ఎప్పటికీ విడవబడం. ఆమేన్. రాత్రి మేము వచ్చేటప్పుడు భోజనం చేయలేదు, 7ంటికే వచ్చేసాము కదా రాత్రి. అక్కడ నిన్న మధ్యాహ్నం అక్కడ చర్చిలో వంటలన్నీ వండించారు. బిర్యానీ, చికెన్ కర్రీ, సాంబార్ టేబుల్ మీద ఉన్నాయి. అవి నేను ఫ్రిడ్జ్లో పెట్టాలి అని అనుకున్నాను, వెళ్ళాను, డిష్లతో ఉన్నాయి. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే అక్కడ సరిపోవట్లేదు. స్టీవ్ ఏమో హార్న్ వేస్తున్నాడు. పోన్లే పోతే పోనీ అని వదిలేసి వచ్చేసాను నేను. అయిపోయింది. మేము ఇంటికి వెళ్ళేసరికి కరెక్ట్గా 4:30, 5 ఆ టైంలో స్టీవ్ నన్ను, మమ్మ నాకు ఆకలేస్తుంది మమ్మ, అవి బాగున్నాయి లేదో చూడవా అన్నారు. మన ఇంట్లో వండుకున్నయే, ఒక చేతి మీద వంటకం అయినయే బాగోవు కదా. ఒక రాత్రి అంతా ఏది నిన్న పొద్దునయ్యి తెల్లవారుజాము, ఈరోజు తెల్లవారుజాముకు ఉంటాయా ఏమన్నానా? ఉండవు. నాకు అలా అడగగానే ఎట్లా ఇప్పుడు అని అనుకుని, సరే నేను కిచెన్లోకి నేను వెళ్ళాను, డైనింగ్కి వెళ్ళి ఆ డిష్ అవన్నీ చూసి స్మెల్ చూస్తే స్మెల్ ఏం రావట్లా. పట్టుకుని చూసా, అంటే ఒక్కొక్కసారి స్మెల్ రాకపోయినా జిగురు వస్తుంది కదా, పట్టుకుని చూసా, ఏం లేదు. బిర్యానీ బాగుంది, పోన్లే బిర్యానీ బాగుంది, ఆయిల్ వేసి కొంచెం ఇదిగా ఉంది కాబట్టి బాగుంది అనుకుంటే, చికెన్ కర్రీ కూడా బాగుంది. అసలు చికెన్ కర్రీ బుడగలు వచ్చేస్తుంది నాకు తెలిసినంతవరకు, బయటది
వంట వాళ్ళు వండింది, కానీ బాగుంది, సాంబారు బాగుంది, అన్నీ వేడి చేసా. వేడి చేస్తే మనం చల్లగా ఉన్నప్పుడు బాగుంటాయి, వేడి చేసినప్పుడు పాడవుతాయి. తెలుసా మీకు? పాడైపోయినాయి వేడి చేసినప్పుడే తెలుస్తాయి. అవి ఎలా ఉన్నాయో వేడి చేసినప్పుడే తెలుస్తాయి. వేడి చేసా, బాగున్నాయి. ముగ్గురం తిన్నాం. 5:30కి ముగ్గురం తిని అప్పుడు పడుకున్నాం. నేను నా కొడుకు నన్ను పిలిచినప్పుడు నేను ఒక్కటే అన్నా, నాన్న దేవుని చిత్తం ఆయన కృప ఉంటాయి, ఇవి బాగుంటాయి అన్నా. నేను అదే మాట అన్నా. మనం తినాలి అనేది ఏమన్నా ఆయన కృప కనికరం ఉంటే కనుక బాగుంటాయి అన్న. మనకి ఏం తింటాము, ఏం తాగుతాము, రేపు పొద్దున్న భవిష్యత్తు ఎలా అనే భయాలు కాబట్టే నిజంగానే భయాలుగానే ఉండిపోతున్నాయి జీవితాల్లో. మనం ఎప్పుడైతే దేవుని కోసం ఒక అడుగు ముందుకేస్తామో భయాన్నంతటిని విడిచిపెట్టి, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అనే మాటను జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు అడుగులు వేస్తామో, దేవుని కోసం పని చేస్తామో, డబ్బు లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, పరిస్థితులు సహకరించకపోయినా, మనల్ని మనోవేదనకు గురి చేసేవి చాలా చాలా ఉంటానే ఉన్నా. నా పరిస్థితి అదే. నన్ను గుచ్చే చాలా ఉన్నాయి. నేను ఆలోచన చేస్తూ ఉంటే గుచ్చే ఎన్నున్నాయో. ఒకవేళ నేను అవి ఆలోచిస్తే నేను పరిచర్య చేయలేను తెలుసా, ఇలా వాక్యం చెప్పలేను తెలుసా. ఎందుకో తెలుసా? నేను ప్రిపేర్ అవ్వను. వాక్యం నేనేం మాట్లాడాలో నాకు తెలియదు. ఏంటి, నేను ఇంకా మనసు అంత బాధగా ఉండి ఒక మూలను కూర్చుని ఏడ్చుకుంటా ఉంటాను బెంగ పెట్టుకుని. ఇంక నేను పరిచర్య చేయలేను. పరిశుద్ధంగా నీతిగా ఉండడం కుదరదు. ఎప్పుడైతే ఈ భయాలన్నిటి పానే ఎదవ జీవితం చేస్తానా, చేస్తా, ఏమైంది, నేను మాత్రం నా పరిచర్యను విడిచిపెట్టను అనే తీర్మానంతో ఉన్నాను కాబట్టే ఈరోజున ఇట్లా కనబడుతున్నాను మీకు. నేను ఇలా ప్రకటన చేయగలుగుతూ ఉన్నాను. మనం ఎప్పుడైతే మన క్రియల్లో పరిశుద్ధత నీతి ఎప్పుడు కనబడుతుంది అంటే నిబ్బరం కలిగి ఉన్నప్పుడు, నిబ్బరం కలిగి ధైర్యంగా దేవునిలో ఉన్నప్పుడు. ఆయన అంట మనల్ని విడవని వాడంట. అది గుర్తుంచుకోండి. మనం ఆయన చేయి పట్టుకున్నప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు ఆయన విడిచిపెట్టడు. భయం అంటూ దేవునికే ప్రాధాన్యతను విడిచిపెట్టేస్తూ ఉన్నాము అన్న ఆలోచన దేవునికి తెలుసు కాబట్టే ఇక భయపడొద్దయ్యా, నువ్వు నిబ్బరంగా ఉండు, నేను నీకు రక్షణ ఇచ్చా, నేను నీకు తోడుగా ఉంటా. క్రిస్మస్ చెప్తా ఉంది దేవుడు మనకు తోడు. అప్పటి వరకు ఆ తోడు లేదు. ఎందుకు అంటే ఆ బంధాన్ని విడగొట్టుకుంది మనమే, మనుషులే. ఎప్పుడైతే ఈ క్రిస్మస్ దేవుడు ఈ రక్షణ అనుగ్రహించాడో అప్పుడు ఏమైంది? దేవుడు తోడొచ్చిందండి. అప్పటి వరకు నేను 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 పడుతున్నా, నా ఒక్కడి వల్ల ఏమవుతుంది అని ఏడ్చుకుంటున్నావే, ఇప్పుడు నువ్వు ఒక్కడవి కాదు, నీకు తోడు ఆయన ఉన్నాడు. ఇంక నువ్వు భయపడవలసిన పని లేదు. దేవుడే తోడున్నప్పుడు దేనికి భయపడతావు?